అయితే పైన పోయేటప్పుడు రెండో ఫ్లోర్ నుంచి ఎవరో వచ్చినట్టు అనిపించింది. సాయిగులంకులే అనుకున్నాం. తను తిరిగి చూడలే, పట్టించుకోకుండా పైన పోయినా. పైన పోతే మూడో ఫ్లోర్ నుంచి సాయిగులంకులు ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత కళ్ళు తిరిగి కడబడిపోతే సాయిగులంకులు వచ్చి మా ఇంటికి అటు పడితే అటు చేసి భయం వేసి ఎవరే అనుకొని లేచి కళ్ళు తిరిగినేమనుకొని పోయి నిలబడ్డాను. నేను వచ్చి ఎత్తుకొని అవుతున్న పక్క పడేసిపోయాను. నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ కల్పన. మన తెలంగాణ రాష్ట్రంలో రోజుకు సగటున 5 కంటే ఎక్కువ ఫోక్సో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఫోక్సో కేసులు ఎవరి ద్వారా నమోదవుతున్నాయి? ఎవరో పక్క దేశం నుండో లేకుంటే ఇంకెక్కడి నుండో వచ్చి ఈ అఘాయిత్యాలు చేస్తున్నారా? లేదు. వీటిలో 99.9% కుటుంబ సభ్యులో, బంధువులో, పొరుగువారు, స్నేహితులు, ఇలా తెలిసిన వారి ద్వారానే మైనర్ బాలికల అత్యాచారాలు అవుతూనే ఉన్నాయి. ఇందులో కొన్ని వెలుగులోకి వచ్చాయి, మరికొన్ని అలాగే చీకటిలో ముగిసిపోతున్నాయి. అయినప్పటికీ ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. మే 2026లో వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన ఫోక్సో కేసు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై ఫోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు మే 8, 2026న నమోదు చేయబడ్డది. ఇది ఇలా ఉండగానే ఖమ్మం జిల్లాలో 12 సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు వేసవి సెలవులు కదా అని ఆనందంగా తాతయ్య నానమ్మల దగ్గరకు పంపిన ఆ పసిపాప జీవితంలో అసలు వాళ్ళు ఊహించుండరు ఇలాంటి విషాదం చోటు చేసుకుంది. ఆడపిల్ల పుడితేనే భయపడే ఈ సమాజంలో ఒక 12 ఏళ్ల చిన్నారి పట్ల జరిగిన ఈ దారుణం ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఖమ్మం నగరంలోని రాయపర్తిలో ఆ చిన్నారి తాతయ్య అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. సెలవులు కదా అని ఆ చిన్నారి అక్కడికి వెళ్ళింది. ఆడుకుంటున్న ఆ చిన్నారిని చూసి అదే అపార్ట్మెంట్ లో ఉండే 49 ఏళ్ల మహమ్మద్ గౌస్ అనే కామాంధుడికి దుర్బుద్ధి పుట్టింది. ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆ పాపను పైకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. అంతలో ఆగకుండా తను చేసిన అఘాయిత్యం బయటపడుతుందేమో అనే భయంతో ఆ చిన్నారిని భవనం పై నుంచి కిందకు తోసేశాడు. ఎంత దారుణం కదా అండి ఇది. కన్న కూతురు వయసులో ఉన్న ఆ చిన్నారిని మృగంలాగా మార్చి ప్రాణాలతో చెలగాటమాడాడు. కింద పడి ఆ చిన్నారి 2 చేతులు, కాళ్ళు, వెన్నెముకలు విరిగిపోయి చావు బతుకుల మధ్య ఇప్పుడు కొట్టుమిట్టాడుతుంది. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. అప్పటి వరకు ఏదో యాక్సిడెంటల్గా జరిగిందేమో అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ సృహొచ్చాక ఆ పాప ఆవేదన చెబుతూ ఉంటే రాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాయి. అంకుల్ నన్ను అలా చేశారు, ఇలా చేశారు అని ఆ చిన్నారి చెప్పుకొచ్చిన మాటలు వింటే ప్రతి ఒక్కరికి రక్తం మరుగుతుంది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఉన్మాదులకు కఠినమైన శిక్ష పడకపోతే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ? కేవలం చట్టాలు, అరెస్టులే సరిపోతాయా? ఇలాంటి మృగాలకు ఉరి శిక్ష పడే వరకు మనమంతా గలమెత్తాలి. రేపు మన చుట్టుపక్కల్లో, మన ఇళ్లలోనో ఇలాంటి సంఘటనలు జరగవని గ్యారంటీ ఏంటి? ఆలోచించండి. ఆడపిల్లల రక్షణ కోసం మనం ఎప్పుడు మేల్కొనే ఉండాలి. ఈ చిన్నారికి త్వరగా కోరుకోవాలని, న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ దారుణాన్ని ఖండిస్తూ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. మన ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరూ స్పందించేలా చేయండి. 6 ఏళ్ల వయసు నుండి 18 ఏళ్ల వయసు వరకు ఏ అమ్మాయిని విడిచిపెట్టని కామందులకి ఎలాంటి శిక్ష పడాలి?